వీక్షకులకు స్వాగతం, నమస్కారం. భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో రాజకీయాలు రకరకాల పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, రకరకాలుగా తిరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామి. నిన్న నారా లోకేష్ కూటమి అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ గారిని అభినందించడం, సంఘీభావం తెలపడం చూసాం. టీడీపీ పార్టీ కూటమిగా ఉన్న కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి తల వంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఓట్లు వేయాల్సిన పరిస్థితి కల్పించాడు జగన్కి నారా లోకేష్. ఇంకో పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఇలానే 91 ఉప ఎన్నికల్లో, నంద్యాల ఎంపీ ఉప ఎన్నికల్లో పివి నరసింహరావుకి సంఘీభావంగా తెలుగువారన్న అభిమానంతో ఎన్టీ రామారావు గారు నాడు టీడీపీని పోటీ పెట్టలేదు, తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడన్న ఉద్దేశంతో ఆనాడు అలా వ్యవహరించారు. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ బలపరుస్తున్న కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి కూడా అలాగే సంఘీభావం తెలపాలన్న వ్యాఖ్యలు చేశారు. నాడు పివి నరసింహరావు గారికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత, గెలిపించిన తర్వాత, అఖండ మెజార్టీ చేకూర్చిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు చూసాం. నేడు ఒక సాటి తెలుగువాడిగా సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు అడగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే రేవంత్ రెడ్డి గారి కోరడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆనాడు జరిగిన సంఘటనలు ఏంటి, నేడు ఉన్న పరిస్థితి ఏంటి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన చైతన్యర్థం వీక్షకులకు. 91 ఉప ఎన్నికల్లో పివి నరసింహరావుకి నాడు ఎన్టీ రామారావు గారు సాటి తెలుగువాడు ప్రధానమంత్రి అవుతాడన్న ఉద్దేశంతో పోటీ పెట్టకుండా గెలిపించిన పరిస్థితి చూసాం. నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన సుదర్శన్ రెడ్డి గారికి కూడా అలాగే సంఘీభావం తెలపమని రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. నాటి రాజకీయ పరిస్థితులు ఏంటి, నేడు ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? రాజకీయాలు అనేది ఎప్పుడు ఒక శాశ్వత మోస పద్ధతుల్లో నడవు మన బ్రహ్మంగారు. రాజకీయాలు అనేది కాలమాన పరిస్థితులు, ఆయా వ్యక్తిత్వాల మీద ఆధారపడి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. వీటికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్, ఏ నియమ నిబంధనలు అంటూ ఉండవు. అట్లాగే ఆ రోజు పరిస్థితులు, ఈరోజు పరిస్థితులు, ఆ రోజు ఉన్న వ్యక్తులు, ఈ రోజు ఉన్న వ్యక్తులు, ఆ రోజు ఆ వ్యక్తి ఏ పదవికి ఎన్నికవుతున్నాడు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఫస్ట్ టైం ఒక తెలుగు వ్యక్తి ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన అసలు ఆ 91 ఎన్నికల్లో పివి నరసింహారావు గారు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగాలనే ఉద్దేశం మీద ఆయన పోటీ చేయలేదు. అనుకోని పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారు అకాల మరణం, హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ ఇది వచ్చింది. ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉండదగ్గ వ్యక్తి అన్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి నరసింహారావు గారుగా వచ్చింది. నరసింహారావు గారు అప్పుడు పోటీ చేయకపోవటం వలన ఒక నియోజకవర్గం ఖాళీ చేయాల్సి వచ్చింది. అప్పుడే ఎన్నికలైన ప్రతాపరెడ్డి గారు ఆయన నంద్యాల నుంచి గెలుచున్నాడు. ఆయన్ని రాజీనామా చేయించి పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేయదలుచుకున్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఈయన గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి మన వ్యక్తికి ఇక్కడ పోటీ పెట్టకుండా గౌరవంగా అంటే దాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసి పంపటం ద్వారా జాతిలో ఆయనకు ఒక పురస్కారం ఇవ్వాలి అనే భావంతో ఆయన పోటీ కూడా పెట్టనన్నాడు. పివి నరసింహారావు వ్యక్తిత్వాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. పివి నరసింహారావు గారు మొదటి నుంచి జాతీయవాది, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన 3 రాష్ట్రాల్లో కూడా, అంటే అప్పటి నిజాం రాష్ట్రం అంటే 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉండేది, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా. ఆయన తొలి తరం పోరాట యోధుల్లో ఒకడు. 3 రాష్ట్రాల్లో అంటే అప్పటి తెలంగాణలోను, విదర్భ ప్రాంతంలోను, ఇటు బీదర్ కర్ణాటక రాష్ట్రంలోని జిల్లాల్లో కూడా ఆయన చాలా ప్రాచుర్యం గల నాయకుడు. ఆయన అప్పట్లో రామ్టెక్ నుంచి కూడా గెలిచాడు. హన్మకొండలో ఓడిపోయాడు, అది వేరే మాట. అలా గెలుపోవటంని అనేక రకంగా చూసిన వ్యక్తి ఆయన జీవితంలో. ఏనాడు ఓడిపోయిన రోజు ఆయన కుంగింది లేదు, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి గెలిచిన రోజు ఆయన పొంగిపోయినది కూడా లేదు. తర్వాత ఆయన జీవితంలో అనేక
ఆటుపోట్లను ఎదుర్కొన్న మనిషి, బహుభాషా కోవిదుడు. తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అత్యుత్తమైనటువంటి ఒక వ్యక్తిగా, పార్లమెంటేరియన్గా అప్పటికే ఒక జాతీయ గౌరవాన్ని పొందిన వ్యక్తి. అంటే ఇందిరాగాంధీ టైం నుంచి రాజీవ్ గాంధీ టైంలో కానీ ఆయన చాలా గౌరవం పొందాడు. అంటే ప్రైమ్ మినిస్టర్గా అప్పటికి లేడనే కానీ చాలా ప్రధానమంత్రులకి సలహాదారుగా ఉండే స్థాయి అయింది. అయితే అందువల్ల ఎన్టీ రామారావు గారు ఇచ్చినప్పటికీ ఆయన ఎన్నిక అయిన తర్వాత ఒక 7 తెలుగుదేశం నాయకుల్ని పార్టీ మార్పిడి చేసి ఆయన కాంగ్రెస్లో చేర్చుకున్న సందర్భం కూడా ఉంది. అయినా కూడా ఎన్టీ రామారావు గారు దాన్ని పట్టించుకోలేదు. ఆయన రామారావు గారు కూడా ఈక్వల్గా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఆయన ప్రజల్లో బలం ఉండదు, నేను ఎప్పుడైనా ఏదైనా తట్టుకోగలననే ధైర్యంతో ఆయన ముందుకెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ సమస్య, అంత మద్దతు తెలిపి సాటి తెలుగువాడు ప్రధానమంత్రి అవుతాడన్న ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టకుండా భారీ ఆధిక్యం చేకూర్చిన నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి అవగానే ఆ కాంగ్రెస్ పార్టీ తన సహజ నైజాన్ని బయటపెట్టుకొని టీడీపీ నుంచి 7 ఎంపీలని తీసుకుంది. అవును, అది మనం అదే చెప్తున్న పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం అది కాదు. కానీ మీరు అన్నట్టు పివి నరసింహారావు గారు కాంగ్రెస్లో ఒక అంతర్భాగమే కాబట్టి ఆయన స్వతంత్రంగా వ్యవహరించగలిగే పరిస్థితి ఉండదు. అంటే ప్రధానమంత్రి అయినా కూడా అప్పటికి కూడా సోనియా గాంధీ కుటుంబం అప్పటి కొంత ఇది చేస్తుంది, తమ శక్తిని ప్రదర్శిస్తుంది. కానీ ఎప్పుడైతే కొన్ని ఆర్థిక సంస్కరణలు పెట్టి పివి నరసింహారావు గారు ఈవెన్ సోనియా గాంధీని కూడా పక్కన పెట్టిన సందర్భం కూడా మనం చూసాం. అసలు నిజానికి పివి నరసింహ గారి సమయంలో వచ్చిన, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని ఆయన కాబట్టి దాన్ని దేశానికి ఉపయోగపడే విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగిన శక్తి ఆయనకే ఉంది. దాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రధానులు కూడా ఫాలో అయ్యారు. ఇవాళ మనం ఇంత దేశం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక అగ్రగామిగా మొదటి 3 దేశాల్లో ఉండగలిగిందంటే అది పివి నరసింహారావు గారు చేసిన కృషి అని చెప్పక తప్పదు. అది రామారావు గారు ఆయనకి ఇచ్చిన అవకాశంగా కూడా మనం చెప్పాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో తన సొంత రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా అత్యధిక మెజార్టీతో, అసలు ఏకగ్రీవంగానే గెలిచాడు దాదాపుగా. అంటే అప్పుడు బీజేపీ పోటీ చేసిన అది నామమాత్ర పోటీయే. టీడీపీ చేసి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది, కానీ టీడీపీ చేయలేదు ఆయన. ఎందుకంటే అగ్రనేతగా ఉన్నాడు ఆ రోజుకే. జాతి మొత్తం గౌరవించి ప్రధానమంత్రిగా ఇస్తున్నాడు, మన స్వరాష్ట్రంలో ఆయన పోటీ పెట్టకూడదు అని రామారావు గారు ఎప్పుడైనా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికని ఆ ఎన్నికని ఆ వ్యక్తిని ఇప్పుడు వ్యక్తిని మనం పోల్చలేం కానీ సార్. కాకపోతే పివి గారు రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణకర్త, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎంతో నమ్మకంతో ఆయన గెలిపించి ఆయన మనవాడు అని మనం చూసిన నేపథ్యంలో ఆయన గెలిచిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత 7 టీడీపీ ఎంపీలు తీసుకోవడం అనేది జీర్ణించుకోవాలని విషయం ఇప్పటికీ. అవును, అది పొరపాటే. అలాంటివి జరిగిన సందర్భంలో ఆయన మచ్చలే జీవితంలో ఎవరికైనా. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా అది ఒక గుణపాఠమే. అయితే ఇప్పుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈయన కూడా తెలుగువాడు కాబట్టి గతంలో పివి నరసింహారావు గారికి ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు అడగటంలో కూడా తప్పలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉంది, ప్రధాన మద్దతుదారుగా ఉంది. అప్పుడు కొన్ని తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రకంగా కనుక ప్రాంతీయ స్వాభిమానానికి లోనయ్యి ఇండియా కూటమి అభ్యర్థికి పోటీ చేయటం వలన మీరు అన్నట్టు గతంలో తెలుగుదేశానికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఉన్నత భావాలతో, విశాల హృదయంతో, తెలుగువాడనే ఒక భావంతో గెలిపించినందుకు మరి ఆయన ఆ రోజున అటువంటి పని చేయటం అనేది తెలుగుదేశానికి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామే. అనేక గర్రలాలు మింగిన తెలుగుదేశానికి అది కూడా ఒక పెద్ద లెక్క కాల. ఆ తర్వాత తెలుగుదేశం అనేక ఆటుపోట్ల తర్వాత కూడా తన ఉనికిని కాపాడుకుంది. ఇవాళ కూడా మళ్ళీ కూటమిలో ఇప్పుడు అంటే దాదాపు 91లో అది జరిగితే అదొక 19 ఏళ్ళు, ఇది ఒక 25 ఏళ్ళు, దాదాపు 40 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ జాతీయ స్థాయిలో 2వ స్థానంలో కేంద్ర ప్రభుత్వం మద్దతుదారుగా నిలబడగలిగిందంటే దానికి ఉన్నటువంటి ప్రజాబలం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వినతిని తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీ ఇవాళ వాళ్ళకుండా పరిస్థితుల్ని జాతీయ స్థాయిలో మరి కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళ పరిమితుల్లో మరి వాళ్ళ సొంత అభ్యర్థికి 2వ స్థానంలో ఉన్న పార్టీ మద్దతు ఇవ్వకుండా వెళ్తే ఇతర పార్టీలు కూడా జారిపోయే అవకాశం ఉంటుంది. అవకాశం ఎట్లా ఉంటుంది.
అందుకని నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి గౌరవప్రదంగా ఉన్నప్పటికీ తెలుగుదేశానికి ఉండే పరిమితులు అవసరాల దృష్ట్యా వాళ్ళు బహుశా నేను అనుకోవటం అధికార అభ్యర్థికే వాళ్ళు వేయాల్సి వస్తుంది. అంతరాత్మ దీనిగా ఓటేయాలని చెబుతున్నాడు. గతంలో ఇందిరాగాంధీ గారు కూడా తమ సొంత పార్టీ అభ్యర్థి సంజీవ్ రెడ్డి గారిని ఓడించడానికి కూడా ఇదే అస్త్రం వాడి వివి గిరిని గెలిపించడానికి కారణమైంది. ఆమెకి ఏంటంటే సంజీవ్ రెడ్డి గారు గెలవటం ఇష్టం లేదు, చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈయన గెలిస్తే నాకు ఒక కంటకం అవుతాడనుకుని ఆయన వివి గిరిని గెలిపించింది, అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థిని. అలాగే ఇప్పుడు ఆత్మ సాక్షిగా ఓట్లు వేయమని అడిగితే ఇవాళ ఉన్న రాజకీయ నేపథ్యంలో ఆత్మ జరిగే పనులు కాదు. అదే అన్న, అది ఆ రోజులకి జరిగింది కాబట్టి ఇందిరాగాంధీ స్థాయిలో చేసిన మ్యానిపులేషన్ కాబట్టి జరిగింది. కానీ ఇవాళ అంత స్థాయి నాయకుడు ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు. ఆ రోజున ఇందిరాగాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి కూడా పోలిక లేదు. పార్టీ మీద ఆయనకున్న పట్టు వేరు, ఇవాళ ఈయనకున్న పట్టు వేరు. అలాగే ఇతర పార్టీలతో మల్లికార్జున ఖార్గే గారికి ఉన్న అనుబంధం కానీ ఇవన్నీ కూడా మ్యాటరే. ఇప్పుడు ఈయన న్యాయ కోవిదుడు బి సుదర్శన్ రెడ్డి గారు గతంలో మన ఇక్కడ హైకోర్టు జస్టిస్గా చేశారు, తర్వాత గౌహతి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా కూడా చేశారు. ఆయన న్యాయ కోవిద వ్యక్తిత్వాన్ని మనం ఏం తక్కువ అంచనా వేయలేము. కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాధాకృష్ణ ఇప్పుడు ఆల్రెడీ ఆయన కూడా గవర్నర్గా ఉన్నారు. ఇంతకుముందు కూడా మరి రాష్ట్రపతిగా ఉన్న మన ముర్ము గారు కూడా గవర్నర్గా చేసిన వ్యక్తిని పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఒక గవర్నర్గా చేసిన వ్యక్తి రావటం అనేది ఒక హుందాగా ఉంటుంది. రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి అనేది కేవలం ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినా ఈయనకి రాజ్యసభ చైర్మన్గా కూడా విధులు నిర్వహించాల్సిన ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇది. ఒక రకంగా మంచి పోస్టు వైస్ ప్రెసిడెంట్. అందులో మన తెలుగు గతంలో ఈయన వెంకయ్యనాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను అనుకోవటం ఆల్రెడీ లోకేష్ గారు కూడా ఒక జాతీయ స్థాయి తెలుగుదేశం నాయకుడిగా అభినందించారు అంటే మరి ఆయన్ని మద్దతు ఇస్తున్నాం అన్నట్టే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి అభ్యర్థిని బహుశా నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ ఈసారి మన్నించలేకపోవచ్చు. బహుశా ఇలాంటి అవకాశం భవిష్యత్తులో ఎప్పుడన్నా వచ్చి అంటే ఇక్కడ మన్నించలేకపోవడం సమస్య కదండి. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ పివి నరసింహారావుకి అంత మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ చేసిన ఆ పనికి జీర్ణించుకోలేక ఇవాళకి మదన పడుతూ ఉంది టీడీపీ పార్టీ కార్యకర్తలు. అదో గాయమే కదండి, గాయమే. ఆ గాయాన్ని గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుని గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వాస్తవమైతే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మనకు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉంది టీడీపీ, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రధాన భాగస్వామి. అంటే వాళ్ళు అడగటంలో తప్పేం లేదు, కానీ మనం స్పందించాల్సిన అవసరం లేకపోయినా నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ నేడు స్పందించాల్సి వచ్చిందని, రేవంత్ రెడ్డి గారు అడగటంలో ఎలాంటి తప్పు లేదని, కాకపోతే పివి నరసింహారావు సంఘటన గుర్తు చేసుకుంటూ నేడు కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్పందించే అవకాశం లేదని, తన అభ్యర్థి రాధాకృష్ణ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని ఉటంకిస్తూ దుర్గాకుమార్ గారు చేసిన విశ్లేషణని అద్భుతంగా విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు.